నారాయణపేట జిల్లా మరికల్లో వలస బతుకు నరసన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణమ్మ చెంతనే ఉన్న పాలమూరులో వలస బతుకులు ఆగడం లేదని, ప్రభుత్వాలు నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయని విమర్శించారు. అలాగే పలువురు ప్రముఖులు వలసల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో వలసలకు ప్రధాన కారణం పేదరికమని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వలసల నివారణకై ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు. గుర్తించుకున్నటువంటిది ఏమిటంటే, బీహార్లో ఇవాళ కేవలం ఆడపడుచుల మీద 60,000 కోట్ల అప్పులు, 60,000 crores owed to మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, MFIs. మనం చూసాం 2001, 2002, 2003, 2004లో మైక్రో ఫైనాన్స్ చేసినటువంటి అకృత్యాలను చూసాం, దాష్టీకాలను చూసాం ఈ రాష్ట్రంలో. మనం నాటి సిద్ధుని అచలతత్వము నెరుక చేసి బోధన చేసి తినుకుంటా ఏసం కట్టుకొని నాకు ఇస్తే తీసుకుంటా, నాకు బెంజి కార్లు కాదు. ఏం చేసినైనా అచ్చమ్మ ఇల్లు చేరి ఆలమందలగా ఆసినాడట, శుద్ధి పారిశవర్తి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోకుల మైవలతో భ్రమ పెట్టలేదు వీర బ్రహ్మము యోగి. కృష్ణానది పరివాహక ప్రాంతం, 1000 మైళ్ళు ఇక్కడి నుంచి కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతూ ముందుకు పోతుంది. కొన్ని నేలలను సస్యశ్యామలం చేస్తుంది, పంటలు పండుతున్నాయి, తాగడానికి నీళ్లున్నాయి. వ్యవసాయం ద్వారా సంపాదించినటువంటి కొంత సర్ప్లస్ వ్యవసాయం చేసే వాళ్ళ చేతుల్లో కొంత ఉండిపోయింది. దాని తర్వాత వాళ్ళు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయడం, అది కృష్ణమ్మ సాధించినటువంటి విజయం నిజమే. కానీ వీళ్ళకేం వచ్చింది? ఎవరి పక్క నుంచి అయితే పోతుందో కృష్ణమ్మ, మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు. ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు పోయినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, పోయిన ప్రభుత్వాలు మళ్ళీ వచ్చినాయి. ఏమిటి అని ఆలోచిస్తే